Every day is a new day. Every day a new idea. Every day a new inspiration. This is a beautiful place and a beautiful life. So, dear friends, నాకు తెలుసునా new idea, life changing destination, motivation ఎక్కడుంటే అక్కడ human being ఉంటుంది. You have to catch the new idea. We have to inspire the new stories. The Google, Amazon and the Bill Gates, Steve Jobs. So many stories వల్ల మన ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. ఎందుకంటే the human life is very short. So we have to earn, we have to learn. Anything possible in politics, but anything possible in everybody's life. Come on. Every day is a new day, is a new life. We can get the new inspiration. Come on. Yes. Yes, friends. నేను ఆలోచిస్తున్నప్పుడు మన లైఫ్లో చాలా విషయాలు మనకు తెలియవు, కానీ తెలిసినట్టే ఉంటుంది. చాలా జీవితాన్ని మనం అనుభవించలేదు, కానీ అనుభవించినట్టే ఉంటుంది. అదే జీవితం ఏంటో. కానీ నా ఉద్దేశంలో నేను బుక్స్ చదువుతున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, బుక్స్ ఆల్సో యువర్ ఫ్రెండ్స్. మంచి మంచి బుక్స్ చదవాలి, బయోగ్రఫీ చదవాలి. 27 సంవత్సరాలు ఒక జైల్లో ఉండి హోప్ ఈజ్ స్టిల్ అలైవ్ ఇన్ మై లైఫ్ అని చెప్పినటువంటి నెల్సన్ మండేలా యొక్క స్టోరీ చదవాలి. భారత స్వతంత్రోద్యమం కోసం సత్యాగ్రహం, అహింస అనే 2 ఆయుధాలతో దేశాన్ని, ప్రపంచాన్ని గడగడలాంచిన మహాత్మా గాంధీ గురించి చదవాలి. సమాజంలో అందరూ సమానత్వమే, కులమతాల భేదాలు వద్దు అని ప్రపంచానికి సాటి చెప్పిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క చరిత్రను చదవాలి. నూతన భారతదేశం, న్యూ ఇండియా అనే ఒక నిదానాన్ని తీసుకొచ్చి భారతదేశానికి ఒక ఉన్నత స్థానాన్ని ప్రపంచంలో తీసుకొచ్చిన చాచా నెహ్రూ యొక్క స్టోరీ చదవాలి. ప్రపంచానికి బుద్ధుడు తీసుకొచ్చినటువంటి ఒక మార్గాన్ని మనం తెలుసుకోవాలి. ఈ పుణ్యభూమిలో పుట్టిన మనం భారత స్వాతంత్రోద్యమం దగ్గర నుంచి ఎన్నో మంది వీరగాథలు తెలుసుకోవాలి. అప్పుడే మన జీవితానికి సార్థకత ఉంటుంది. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ప్రపంచంలో మనం జీవిస్తుంటే మానవుడు సంఘజీవి అని చెప్పిన అరిస్టాటిల్ దగ్గర నుండి ఈరోజు వరకు స్వామి వివేకానంద వరకు ప్రతి ఒక్కరి జీవిత చరిత్రలు తెలుసుకోవాలి. అది ఒక మానవుడిగా మన యొక్క బాధ్యత. ఈ రోజున మన జీవితం మనకే కావాలి, మనకి ఎవరు అక్కర్లేదు అని అంటే ఒక స్టోరీ చెప్తా. అదేంటంటే, ఒక మానవుడు తను ఒంటరిగా ఉంటాను, ఈ సమాజంతో నాకు సంబంధం లేదంటే వాడు ఏమవుతాడు తెలుసా? వాడు దేవుడైన అవుతాడు, లేకపోతే మృగమైన అవుతాడని అరిస్టాటిల్ చెప్పడం జరిగింది, రూసో చెప్పడం జరిగింది. సో స్వేచ్ఛగా పుట్టిన మానవుడు సర్వత్రత సంఖ్యలతో బంధించబడి ఉన్నాడు. ఆ సంఖ్యలు ఏంటో తెలుసా? కులం, మతం, ప్రాంతీయ భేదం, దేశాల మధ్య యుద్ధాలు, ఇవన్నీ కూడా సంఖ్యలు. ఈ సంఖ్యల నుంచి మనం బయటికి రావాలనంటే అది ఒకటే మార్గం, అదే విజ్ఞానం. నాలెడ్జ్ ఇస్ పవర్. యూ కెన్ ఓపెన్ యువర్ థర్డ్ ఐ. సో డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మన జీవితంలో ఏమి నేర్చుకోవాలి, ఇంకేమి నేర్చుకోబోవాలి, ఎలాంటి జీవిత చరిత్రలు కలిగితే ఒక లైఫ్లో ఒక సిస్టమాటిక్ అనాలిసిస్ వస్తుంది, న్యూ లైఫ్, న్యూ డే, న్యూ ఎనర్జీ అనేదే ఒక మోటివేషనల్ వీడియో చేయాలని మన ఫ్రెండ్స్ అందరు అడిగినప్పుడు, ఎస్, ఐ వాంట్ టు డూ ద మోటివేషనల్ వీడియోస్. నో డౌట్, ద గోపీజీ ఈజ్ ఆల్వేస్ విత్ యూ. యూ ఆర్ మై ఇన్స్పిరేషన్. ఈ రోజున ప్రజానాయకులకి, ప్రధానమంత్రికి కానీ ముఖ్యమంత్రికి కానీ తక్కువ టైం ఉంటుంది, కానీ వాళ్ళు చాలా వర్కులు చేస్తారు. ఎందుకని? బికాస్ వాళ్ళ ఎనర్జీ కాదు అది, ఆ పబ్లిక్ ఇచ్చే ఎనర్జీ. రోజు వచ్చి అందరూ కలవడం, వాళ్ళ సమస్యలు చెప్పుకోవడం, ద పబ్లిక్ దేర్ ఎనర్జీ. అది నాకు తెలుసు. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, ఈ రోజున ఎ న్యూ డే, ఎ న్యూ లైఫ్, ఎ న్యూ డే, ఎ న్యూ ఐడియా, ఎ న్యూ డే, న్యూ ఇన్స్పిరేషన్. లైఫ్ ఈజ్ సో బ్యూటిఫుల్. దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ ప్లేస్. మన ఫ్రెండ్స్ అందరూ ఈ మధ్యన, అన్న కొన్ని మోటివేషనల్ వీడియో చేయమ్మా, కొంచెం ఎనర్జీ, కాన్ఫిడెన్స్, లో లిటిల్ బిట్ ఆఫ్ ఫ్లో అన్న, కొంచెం ఇస్తాను మమ్మల్ని, మాకు సరిపోవట్లేదు ఎనర్జీ అంటున్నాడు. ఈ రోజున మనం డాక్టరేట్ చేసాం. సో వెంట్ టు ద కొలంబియా అండ్ వెంట్ టు ద సింగపూర్ నేషనల్ యూనివర్సిటీ. ఒక కాన్ఫిడెంట్ ఎక్కడో దాగుంటుంది, ఆ కాన్ఫిడెంట్ మన ఫ్రెండ్స్కి ఇవ్వాలని నా కోరిక. ఎవ్రీ డే ఈజ్ అ న్యూ డే, ఈజ్ అ న్యూ ఇన్స్పిరేషన్. ఎక్కడో కార్నర్లో ఉన్నా, ఎక్కడో ప్రపంచంలో ఏదో మూలలో ఉన్న ఒక వ్యక్తి ఈ రోజున ప్రపంచంలో అందరి ముందు వస్తున్నాడంటే బికాస్ ఆఫ్ హీస్ క్యారెక్టర్. సో ద క్యారెక్టర్ ఫైండ్ ద వరల్డ్. ఓకే, సో ఈ రోజున ప్రపంచంలో ఎక్కడో ఒక మూలలో ఉన్న 27 years ఇన్ ప్రెజెంట్ దట్ పర్సన్ నెల్సన్ మండేలా. ఆయన అడిగితే మీరు ఎన్ని సంవత్సరాలు ఎలా ఉండగలిగారంటే ఆయన చెప్పిన ఒకే డైలాగ్, మై హోప్ ఈజ్ స్టిల్ అలైవ్. నీ లైఫ్లో హోప్ అనేది ఉంటే నీ లైఫ్లో ఏదైనా సాధించగలవు. 16 men and dead man just ho 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 on the border of the rum. Come on. అలా ఉంటావా నువ్వు?
అలా కాకుండా మై హోప్ ఈజ్ స్టిల్ అలైవ్ అను అంటావా? సో డియర్ ఫ్రెండ్స్, ద లైఫ్ ఈజ్ సో బ్యూటిఫుల్, ద వరల్డ్ ఈజ్ ఆల్సో సో బ్యూటిఫుల్. దీనబ్బా జీవితం అనే దగ్గర నుంచి ఆహబ్బా దీని జీవితం అనే వరకు రావాలి. ఎవడో జీవితాన్ని ఆదర్శంగా తీసుకోకు, నీ జీవితమే నీకు ఆదర్శం. నో యువర్ సెల్ఫ్, లవ్ యువర్ సెల్ఫ్, దట్ ఈస్ ద ఎనర్జీ, దట్ ఈస్ అ న్యూ ఇన్స్పిరేషన్ ఆఫ్ లైఫ్. నిన్నటిని ఒక అక్షరాన్ని నువ్వు మార్చలేవు, రేపు అక్షరాన్ని ఏం చేయాలనేది నీ చేతుల్లో ఉంటుంది. టుడే ఈజ్ ద రైట్ డే టు డూ సంథింగ్ న్యూ. కమ్ ఆన్. ఒక జీవితం, ఆ జీవితంలో ఏమి సాధించాలనుకుంటున్నావో, ఐదర్ ఇట్ ఈస్ ఎడ్యుకేషన్, ఐదర్ ఇట్ ఈస్ అ మ్యూజిక్, ఐదర్ ఇట్ ఈస్ అ కల్చరల్, ఇట్ ఈస్ అ డ్రాయింగ్, ఎనీ సైంటిస్ట్, వాట్ ఎవర్ ఇట్ మే బీ, బట్ ఎవ్రీ డే స్టార్ట్ ఫ్రమ్ ద న్యూ ఐడియా, న్యూ ఇన్స్పిరేషన్. అది ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. మీరు తీసుకోవడానికి మీరు రెడీగా ఉన్నారా? యాస్, కమాన్. ఈ రోజున నేను ఒక విజువల్లీ ఛాలెంజ్డ్ గర్ల్స్ దగ్గరికి వెళ్ళా. వావ్, ఇట్స్ అ ఫ్యాంటాస్టిక్. అంటే అంధకార జీవితంలో నుంచి వెలుగు జీవితంలోకి లైఫ్ ఎలా ఉంటుందనేది. అంటే దెర్ ఆర్ ఎడ్జ్ దట్ కమింగ్ టు సుసైడ్. అలాంటి స్టేజ్లో నుంచి ఒక వెలుగు అనే జీవితానికి వచ్చినటువంటి పద్మ ఏలూరు నుంచి. ఎంతోమంది లైఫ్ని నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళు చెప్తున్నది ఏంటి తెలుసా? అన్న, మేము సూసైడ్ చేసుకోవడానికి వెళ్తే మా పేరెంట్స్ మాకు వాల్యూ ఇవ్వలేదు, అండ్ మా ఫ్రెండ్స్ మాకు వాల్యూ ఇవ్వలేదు, సొసైటీలో మేము అందులమని మమ్మల్ని ఎవరు గుర్తించలేదన్న. కానీ ఒక్క ఫ్రెండ్ మాకు ఏలూరు బస్ స్టాండ్లో కలిసి మా లైఫ్నే చేంజ్ చేసేసిందన్న. వన్ ఫోన్ కాల్. ద వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ విజువల్లీ ఛాలెంజ్డ్ అనే ఒక సంస్థలో జాయిన్ అయిన తర్వాత వాళ్ళు బ్రెయిలీ లిపి నేర్చుకున్నారు, కంప్యూటర్ నేర్చుకున్నారు. ఇప్పుడు వాళ్ళు ఇంటర్మీడియట్, డిగ్రీ అండ్ బీఈడీ చేసి దే ఆర్ వర్కింగ్ యాజ్ అ టీచర్స్. వాళ్ళ ఫ్యామిలీనే కాపాడడం కాకుండా సమాజానికి ఎంతో ఇన్స్పిరేషన్ ఇచ్చారు. ఇలాంటి స్టోరీస్ అంటే ఈ రోజున ఏమీ నిస్సహాయ స్థితిలో నుంచి ఒక ఉన్నత స్థానంలోకి వచ్చిన జీవితాలే మనం తెలుసుకోవాలి. ఎందుకనంటే ఏమీ కనిపించినటువంటి ఒక జీవితంలో నుంచి రంగులమయంగా మనం ఈ రోజున ప్రపంచాన్ని ఎంతో హ్యాపీగా చూస్తున్నాం. కానీ అందరికీ అవకాశం లేదు. ఆ విషయం మీకు తెలుసా? సో అలాంటి విషయాలు అంటే ద సక్సెస్ స్టోరీస్. అంటే వాళ్ళకి సక్సెస్ లేని సందర్భంలో ఎలాంటి సక్సెస్ వచ్చింది. ఈ రోజున మనకు ప్రపంచంలో అన్నీ ఉండి అమ్మా నాన్న సంపాదించి ఆ డబ్బులతో మనం ఎంజాయ్ చేసుకుంటా ఏదో సాధించేసామంటే అది సాధించడం కాదు. దట్ ఈస్ నాట్ ఏ విక్టరీ. కానీ ఏమీ లేని సందర్భంలో నిస్సహాయ స్థితి, హోప్లెస్ పొజిషన్ నుంచి హోప్ఫుల్ పొజిషన్కి రావడమే దట్ ఈస్ ఎ కాల్డ్ ఎస్ రియల్ లైఫ్. కమాన్, ఐ థింక్ యు ఆర్ అగ్రీ విత్ మీ. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీతో ఒక ఫ్రెండ్లీగా కొన్ని వీడియోస్ మీతో షేర్ చేసుకుంటున్నానంటే నా లైఫ్లో ఎన్నో ఛాలెంజెస్ నుంచి దాటుకుంటూ వచ్చి ఈరోజు ఒక సక్సెస్ఫుల్ స్టోరీగా నా లైఫ్ ఉంది. నేను ఒక సక్సెస్ సాధించాను కాబట్టి మీకు ఈరోజు మీరు సక్సెస్ అవ్వడానికి కొన్ని టిప్స్ ఇస్తున్నాను. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ చాలా తెలియనివి స్టోరీలు మీకు తీసుకొచ్చి అందరి లైఫ్లో ఎలాంటి సక్సెస్ స్టోరీ ఉన్నది. మన స్టోరీ పేరు, మన లైఫ్ పేరు, దిస్ ఈజ్ అ సక్సెస్. స్టెప్ బై స్టెప్ విన్ ద రేస్. ఎవరెస్ట్ శిఖరాన్ని ఒకేసారి మనం ఎక్కలేం. స్టెప్ బై స్టెప్ విన్ ద రేస్. ఈరోజు గోపి మీతో చెప్తున్నది కూడా అదే. ఒకే రోజు వచ్చిన విజయం అది విజయమే కాదు, కానీ ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడుకుంటా స్టెప్ బై స్టెప్ విన్ ద రేస్ అన్నట్టుగా మీ జీవితంలో కూడా అడుగు అడుగు ఒక నిచ్చెనై మీరు రావాలి. నువ్వే ఒక కెరటమై, నువ్వే ఒక కిరణమై, సాధించే పయనంలోన ఓడించే ఎవడెదురైనా, గర్జించే సింహంలాగా, ఎగిసిపడే ఉప్పెనలాగా. దట్ ఈస్ కాల్డ్ లైఫ్. ఆల్వేస్ స్ట్రగ్లింగ్ టు సర్వైవ్ ద లైఫ్. ఆ లైఫ్ కోసం ఎవ్రీడే ఎ న్యూ డే, ఎవ్రీడే ఎ న్యూ లైఫ్, ఎవ్రీడే ఎ న్యూ ఇన్స్పిరేషన్. గోపి ఆల్సో యువర్ ఇన్స్పిరేషన్. కమాన్. అయితే ఫ్రెండ్స్, ఒకరోజు ఒక విషయం జరిగింది. పూజ ఏంజిల్ అనే మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది. ఆ రోజు నేను కాల్ చేసి మాట్లాడితే నన్ను పచ్చి బూతులు తిట్టింది. చెప్పకూడదు వీడియోలో. పచ్చి బూతులు తిట్టింది. డబ్బులు గివ్వులేని బొక్కలు అలాంటివి పెట్టుకోకు. ఈరోజు ప్రపంచానికి కావాల్సిన ఇన్స్పిరేషన్ ఎవరైతే ప్రాబ్లమ్స్లో ఉంటారో, ఎవరైతే లవ్లో ఫెయిల్ అయిపోయి, ఎవరైతే జీవితంలో ఫెయిల్ అయిపోయి మేమేం సాధించలేమని నిస్సహాయ స్థితిలో ఉంటారో, ఉద్యోగం రాకుండా చదివేసినా సరే, వాళ్ళకి ఇన్స్పిరేషన్ కావాలి. గోపి ఇలాంటివి నాకు అక్కర్లేదు అని నన్ను బాగా తిట్టింది. మామూలుగా తిట్టలేదు. ఆ రోజు కాడ నుంచి నా మైండ్ అంతా చేంజ్ అయింది. ఎందుకంటే నిజం మాట్లాడుకోవాలి మనం. కమాన్. సో ఆ రోజు కాడ నుంచి నేను ఆలోచించాను, సో నిజమే కదా, మనం ఒక మనిషికి ఇన్స్పిరేషన్ ఇవ్వాలి.
ఇంకొకటి ఫోన్ చేసి అన్న నిద్ర పట్టలేదంటే, ఒరే ఎందుకు నిద్ర పట్టలేదంటే అన్న అమ్మాయి గుర్తొస్తుందన్న, నిద్ర పట్టట్లేదన్న, చచ్చిపోతున్నానన్న, మందు తాగినా నిద్ర పట్టట్లేదంటే నేను ఏం చేయనన్నా, ఇంకెవరికి వెళ్ళి ఫ్రెండ్స్కి వెళ్ళి చెప్పున్నా. ఇది ఒక ప్రాబ్లం. ఇంకొక లైఫ్లో చూస్తే అన్న జాబ్ రాలేదన్న, మా ఫ్రెండ్స్ మా ఇంటి దగ్గర చాలా ప్రాబ్లమ్స్ పెట్టేస్తున్నారన్న, టెన్షన్ అయిపోతుందన్న, నైట్ ఎక్కడన్నా జాబ్ రాలేదని ఒక టెన్షన్ అన్న, ఏంటన్న ఈ లైఫ్, సో దీనమ్మా జీవితం అని అంటున్నారన్న. సో ఇలాంటి లైఫ్ ఫ్రెండ్స్, అవన్నీ ఆ ఎక్స్పీరియన్స్ నుంచి నేను వచ్చాను కాబట్టి లైఫ్ చాలా కష్టంగా అనిపిస్తుంది. మా గురుగారు ఒకసారి చెప్తూ ఉండారు, ఏమంటారంటే, అరే నీ జోబులో కొంత డబ్బులు ఉంటే ఈ ప్రపంచం ఒకలా కనిపిస్తుందిరా, అదే నీ జోబులో రూపాయలు లేనప్పుడు ఈ ప్రపంచం అదే ప్రపంచం ఇంకోలా కనిపిస్తుందిరా అన్న. నిజం. ఈ రోజున డబ్బులు మన జేబులో, మన దగ్గర డబ్బులు ఉండి, బైకులు ఉండి, బ్యాంక్ బ్యాలెన్స్, క్రెడిట్ కార్డ్స్ అన్నీ బాగుంటే అందరూ మన దగ్గరికి వస్తారు. ఫ్రెండ్స్ అందరూ మన దగ్గరే ఉంటారు, గర్ల్ ఫ్రెండ్స్ అందరూ మన దగ్గరే ఉంటారు, అందరికి పార్టీలు అంటారు, ఓ సూపర్ అంటారు. కానీ అదే నీ దగ్గర లేనప్పుడు నీ ఫ్రెండ్స్ దూరం అయిపోతారు, అందరు దూరం అయిపోతారు, నువ్వు ఫోన్ చేసినా వాళ్ళు ఫోన్ ఎత్తలేని పరిస్థితి. దిస్ ఈజ్ ద రియల్ లైఫ్. సో నేను అనుకునేది ఏంటంటే, అరే కమాన్ మామా, జీవితం అంటే మజా ఎలా ఉండాలి, జీవితంలో లైఫ్ని ఎలా ఎంజాయ్ చేయాలి అనేది ఫిలాసఫీ మా ఫ్రెండ్స్ అందరూ అడుగుతూ ఉంటారు. కానీ నేను దానికి ఫిలాసఫీలో ఒక సింపుల్ సూత్రాన్ని కనుక్కున్నాను డియర్ ఫ్రెండ్స్. అదేంటంటే, యు కమ్ విత్ ఎంప్టీ హ్యాండ్స్, గో విత్ మనీ హ్యాండ్స్. అంటే ఉత్తి చేతులతో మార్నింగ్ రా, డబ్బుల చేతులతో సాయంత్రం వెళ్ళిపోవు. అదేంటంటే అది ఎక్కడ వస్తుందంటే, అది జీవితంలో మనిషి యొక్క గొప్పతనం ఎక్కడ తెలుస్తుందంటే, ఈ ప్రపంచంలో ఎవడు గొప్పవాడు చెప్పండి మీరు, నేను చెప్తాను. అందరూ మీరు తప్పని చెప్పలేకపోయారు. ఎవరు గొప్పవాడంటే, తన మనసుని తన ఆధీనంలో పెట్టుకునేవాడే గొప్పవాడు. అంటే ఈ మనసు నీ దగ్గరే ఉండాలి, ఇంకొకరి దగ్గరికి వెళ్ళకూడదు. నీ మనసుని ఏది చెప్తే అదే చేయాలి, అతనే గొప్పవాడని నా ఉద్దేశం. సో ఫ్రెండ్స్, ఈరోజు నువ్వు హ్యాపీగా ఉండాలన్నా, ఏదైనా సాధించాలన్నా నీ మనసు నీ కంట్రోల్లో పెట్టుకో. నీ మనసు ఇక్కడ ఉంది కాబట్టి ఇంకొక అమ్మాయికి ఎక్కడో ఇచ్చేసాను, అది నిలిపేస్తుంది, చంపేస్తుంది అంటే చంపేస్తుంది దానికి ఇచ్చేసినప్పుడు. నీ హృదయాన్ని ఇంకొకరికి ఇవ్వకో. అబ్బాయి అని అంతే, అమ్మాయిని ఇంకొకరి హృదయం ఇచ్చేసావు అనుకో, వాడు ఇష్టం వచ్చినట్టు నలిపేస్తూ ఉంటాడు. పాపం నువ్వు బాత్రూంలో, బెడ్రూమ్లో ఎక్కడ ఉన్నా సరే నీకు బాధ వేస్తూనే ఉంటుంది, ఎందుకంటే నీ హృదయం నీ దగ్గర లేదు కాబట్టి. డియర్ ఫ్రెండ్స్, ద మెడిసిన్, ద సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఈజ్ ద మెడిసిన్, నో డౌట్. నీకు నువ్వు హ్యాపీగా ఉండడం అంటే నీ మనసుని నీ దగ్గర పెట్టుకోవడం, నిన్ను నువ్వు లవ్ చేసుకోవడం. అది ఈరోజు నీ గురించి నువ్వు ఒక నిమిషం చెప్పమంటే ఈరోజు నేను ఎవరు చెప్పలేని పరిస్థితి. కమాన్, నిజమే కదా. నీ గురించి ఒక నిమిషం నువ్వు చెప్పరంటే నువ్వు చెప్పలేవు, ఎందుకంటే నీ గురించి నీకు తెలియదు. నీ గురించే నీకు తెలియనప్పుడు ప్రపంచం గురించి ఏం తెలుసుకుంటావు, నీ ఫ్యామిలీ గురించి ఎలా తెలుసుకుంటావు, నువ్వు ప్రేమించిన వ్యక్తి గురించి ఏం తెలుసుకుంటావు, నీకు ఈ జన్మనిచ్చిన ఈ జన్మస్థలం గురించి నువ్వు ఏం తెలుసుకుంటావు. దాట్స్ ఇట్. నీ గురించి నువ్వు తెలుసుకో. నీ గురించి 2 నిమిషాలు నువ్వు పర్ఫెక్ట్గా చెప్పగలిగితే నువ్వు జీవితంలో ఒక సక్సెస్ మెట్టి ఎక్కినట్టే. సో డియర్ ఫ్రెండ్స్, జీవితం సంకనాగిపోయిందని ఎప్పుడు అనుకోవద్దు. ఏదో ఒక రోజు దాని సక్సెస్ ఫార్ములా మీరు తెలుసుకోండి. ఈ రోజున మనం ఒక ఉన్నత స్థాయిలో మనం ఉండగలిగామంటే అదంతా కమిట్మెంట్. ఈ కమిట్మెంట్, ఈ సక్సెస్ ఈ ఒక్కరోజే రాలేదు, ఎంతో స్ట్రగుల్ చేస్తూ వచ్చింది. ఆ స్ట్రగుల్ కోసం రేపు నేను సాధించగలను అనే దాన్ని నీ మనసులో డెఫినెట్గా పెట్టుకో, డెఫినెట్గా విజయం సాధిస్తాం. ఫైనల్గా వచ్చేసాం, మనం ఇంకా లాస్ట్కి వచ్చేసాం. ఏంటంటే ఫ్రెండ్, ఈ రోజున మనకేదో జరిగింది, తొక్కలో జీవితం, ఇన్ని కష్టాలా, ఏం సాధించలేకపోతున్నాం, అనుకున్నది అచీవ్మెంట్ అవ్వలేకపోతున్నాం. యాస్, మీరు ఎక్కడికి వెళ్ళినా ప్రాబ్లమ్స్ మీ వెంటాడుతున్నాయి. కానీ ప్రాబ్లమ్స్ నువ్వు ఛాలెంజింగ్గా తీసుకుంటే అదే నీ జీవితాన్ని మార్చేస్తుంది. సో ఎప్పుడైనా నీ లైఫ్లో లిటిల్ బిట్ ఆఫ్ లో ఉన్నప్పుడు చిన్న చిన్న విషయాలు చేయండి. ఒక 10 రూపాయలు చాక్లెట్ కొనుకెళ్ళి అక్కడ ఉన్న చిన్నపిల్లలకి ఎవరికో ఒకరికి పంచిపెట్టండి. అంటే ఇచ్చిన దాంట్లో ఆనందం ఉంటుంది. ఎవరికన్నా చిన్న చిన్న గిఫ్ట్లు దానం చేయండి, ఇచ్చినటువంటి ఒక సంతృప్తి ఉంటుంది. అది ఎంతైనా కానీ ఏదైనా కానీ. చిన్నది సాధించినప్పుడు జీవితంలో అపజయాలు కాకుండా విజయాలు ఉన్నదాన్ని గుర్తు తెచ్చుకోండి. కెన్ గెట్ ద మోర్ ఎనర్జీ. సో డియర్ ఫ్రెండ్స్, జీవితం అనేది మనం తీసుకున్న నిర్ణయాలు బట్టే జీవితం అనేది లీడ్ అవుతూ ఉంటుంది. సో నీ నిర్ణయమే నీ జీవితాన్ని నిర్దేశిస్తుంది. డియర్ ఫ్రెండ్స్, నాకున్న ఒక ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఎవరికైనా దానం చేయండి, గిఫ్ట్లు ఇవ్వండి, సర్ప్రైజెస్ ఇవ్వండి. అండ్ జీవితంలో వచ్చిన సమస్యలను ఛాలెంజింగ్గా తీసుకోండి. ఎందుకంటే ప్రతి ప్లేస్లో ఛాలెంజ్ ఉంటుంది, ప్రతి ప్లేస్లో ప్రాబ్లం ఉంటుంది. ఈవెన్ ఎవరికి ప్రాబ్లం లేని మనిషి ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు. డియర్ ఫ్రెండ్స్,
రేపు అచీవ్మెంట్ అవ్వడానికి ఈరోజే ప్లాన్ చేసుకోండి. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఆల్ మై ఫ్రెండ్స్. సో కొత్త విషయాలు, న్యూ ఎనర్జీతో, న్యూ లైఫ్తో, న్యూ ఐడియాస్తో మీ ముందుకు రావడానికి ఇదే న్యూ ఎనర్జీ మీద ఒక సాంగ్ మీకు రాసుకొచ్చి మన ఫ్రెండ్స్ అందరికీ డెడికేట్ చేస్తాను. యూ కెన్ గెట్ ద న్యూ ఇన్స్పిరేషన్, యూ కెన్ గెట్ ద న్యూ ఎనర్జీ, యూ కెన్ గెట్ ద న్యూ మోటివేషన్. అది వచ్చినప్పుడే లైఫ్లో మనం సక్సెస్ అవ్వడానికి చాలా మోటివేషనల్గా ఉంటుంది. ఐఎమ్ ఏ బెస్ట్ ఎగ్జాంపుల్ టు హౌ టు గెట్ ద మోటివేషన్. ఈ రోజున 4 years జాబ్ లేకుండా ఈరోజు నేను ICSSR న్యూఢిల్లీలో ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి ఐ గాట్ ద జాబ్. ఎస్, ఐఎమ్ డూయింగ్ మై పోస్ట్ డాక్టరల్ ఫెలో ఇన్ ద మిడిల్ ఆఫ్ ద హైదరాబాద్ సిటీ, జూబ్లీ హిల్స్. ఐ హ్యావ్ ఎ గుడ్ ఆఫీస్. మీకు ఒకరోజు నేను ఆఫీస్ని చూపిస్తాను, ఆ వీడియో కూడా చేస్తాను. డియర్ ఫ్రెండ్స్, 4 years in depression. Now I'm in sleeping, very sleepy mode, deep-rooted sleeping, trance sleeping. Good. So I'm very happy because నేను ట్రై చేస్తూ ఉన్నాను. ఏదో ఒక రోజు నేను సాధిస్తానని. నెక్స్ట్ ఏదో ఒక రోజు సాధిస్తాను, అసిస్టెంట్ ప్రొఫెసర్, నో డౌట్. దట్ ఈస్ మై హోప్, డియర్ ఫ్రెండ్స్. హోప్ స్టిల్ అలైవ్ ఇన్ మై మైండ్, మై బాడీ, మై సోల్. డెఫినెట్గా మీకు అది జరగాలని, మీకే డెసిషన్ ఏది కావాలన్నా సరే, దేని మీద చేయాలన్నా ప్లీజ్ మీ ఐడియాస్, ఎంకరేజ్మెంట్, కామెంట్ అన్నీ తప్పకుండా మీరు షేర్ చేసుకోండి. దిస్ ఈజ్ యువర్ గోపీజీ. నెక్స్ట్ వీడియోలో ఇంతకన్నా మంచి వీడియో మీకు చేస్తానని ప్రామిస్ చేస్తూ బాయ్ బాయ్, జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.